రేపటిని భవిష్యత్తును గూర్చిన తలంపుతో ఇప్పుడే దిగులు పడి చావుకు దగ్గర అవుతా ఉంటారు కొంతమంది. ఆయన అంటాడు, ఇప్పటిదాకా ఇలా సాగింది, ఇక నెక్స్ట్ ఏంటో నా కథ నాకు అర్థం కావట్లేదని ఇప్పుడే కంగారు పడిపోయి కొంతమంది పేషెంట్లు అవుతారు, కొంతమంది చావుకు దగ్గర అవుతారు, కొంతమంది ఆలోచనలో జుట్టు పీక్కుంటారు, కొంతమంది పిచ్చోళ్ళు అయిపోతారు. రేపటిని కూర్చున్న ఆలోచన 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 భయం. దేవుడు ఒక మాట చెప్తున్నాడు, రేపటి రూపం నీకు తెలుసా అని అడుగుతున్నాడు ఆయన. ఎంతమందికి తెలుసో చేతులు ఎత్తండి. రేపటి రూపం ఏందో నీకు తెలుసా? రేపు ఎలా ఉంటుందో నీకు తెలుసా? రేపటి రూపం నీకు తెలియనప్పుడు, దాని విషయంలో నీ క్లారిటీ లేనప్పుడు నువ్వెందుకు నీ సొంత ఊహలతోకి వెళ్ళిపోతావు? ఇప్పుడు ఎక్కువ శాతం మంది రేపటిని గురించి నెగిటివ్ గా ఆలోచించుకుంటారు.